నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సకాలంలో పన్నులు వసూలు చేయండి. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో నిలపండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. శ్రీవారి భక్తులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. టీటీడీ ఆస్తుల పరిరక్షణే ప్రథమ బాధ్యత. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు. 5258.68 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్ పేర్కొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ సందర్భంగా తిరుపతి ఎస్వి వైద్య కళాశాల హెచ్ఓడి డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో క్షయవ్యాధి అవగాహనపై మెగా ర్యాలీ. పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థులచే టీబీ అవగాహన ప్రోగ్రాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్. ఫిబ్రవరి 7వ తారీఖున తనపై జరిగిన దాడి నుంచి తనను కాపాడిన స్వామి పాద పద్మములకు నమస్కరించేందుకు వచ్చినట్లు వెల్లడి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పనులు సకాలంలో వసూలు చేయాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. పన్నుల వసూలు, స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్, నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సోమవారం సమావేశం నిర్వహించారు. పన్నుల వసూలు, స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్, నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి ఇంటి పన్నులు, నీటి పన్నులు, భూగర్భ డ్రైనేజీ పన్నులు, ఖాళీ జాగా పన్నుల బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పన్నులు చెల్లించని నీటి కొలాయి కనెక్షను, విద్యుత్ శాఖ వారి ద్వారా ఇంటి కరెంటు కనెక్షన్లు డిస్కనెక్ట్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువ మంది పన్నుల మినహాయింపు వస్తుందనే ఉద్దేశంతో చెల్లించడం లేదని అధికారులు తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లిస్తే ఏదైనా మినహాయింపు వస్తే ఖచ్చితంగా అందరికీ వర్తింపు చేస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలతో కలిసి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు అందరూ చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల మొబైల్స్ ద్వారా మంచి అభిప్రాయంతో ఓటింగ్ వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. నగరంలో చెత్త కుప్పలు ఉన్నా, పారిశుద్ధ్యం లోపించిన, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకున్నా టోల్ ఫ్రీ నంబర్లు 0877225676 మరియు 9008229009కు కాల్ చేయాలని ప్రజలకు తెలిపారు. ప్రతిరోజు మీ ఇంటి వద్దకు చెత్త వాహనం వస్తోందని, అందరూ తడి, పొడి చెత్త వేరువేరుగా అందించాలని ప్రజలను కోరారు. అలా కాకుండా రోడ్ల మీద, కాలువల్లో చెత్త వేస్తే అపరాధ రుజుము విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేందర్ రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. సర్వేక్షణ 2024 అసెస్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గార్బేజ్ ఫ్రీ సిటీ అసెస్మెంట్ జరుగుతుంది. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అసెస్మెంట్ కూడా 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనం ఇప్పుడు సూపర్ స్వచ్ఛ లీగ్ వచ్చాం తిరుపతి. మంచి ర్యాంక్ సాధించడం కోసము ఈ సూపర్ స్వచ్ఛ లీగ్లో అడిషనల్ పారామీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. సిటిజన్ ఫీడ్బ్యాక్ మీరు ఏదో స్వచ్ఛత యాప్లో కానీ లేకపోతే sbm-urban.org, సో ఈ లింక్కి వెళ్ళి కూడా ఓటీపీ తీసుకొని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. సో అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే మన సిటీ, తిరుపతి సిటీ ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే మంచి ర్యాంక్ సాధించడం జరుగుతుంది. అలాగే ఈ అసెస్మెంట్లో ముఖ్యంగా విజిబుల్ క్లీన్లీనెస్ అనేది ఇంపార్టెంట్. విజిబుల్ క్లీన్లీనెస్ అంటే మనం సిటీలోకి ఎంటర్ అవగానే చూడగానే ఏ స్ట్రీట్లో అయినా చెత్త ఎక్కడంటే అక్కడ పడి ఉండడం, చెత్త కుప్పలు ఉండడం, అలా కాకోకుండా ఈ జీవీపీస్ లేకోకుండా, డ్రైన్లలో చెత్త వేయకోకుండా, రోడ్లపైన చెత్త వేయకోకుండా, లిటర్ బిన్స్ అక్కడక్కడ పెట్టాం, ఆ బిన్స్లో చెత్త వేయవలసి ఉంటుంది. రోడ్లలో లేకోకుండా క్లీన్గా పెట్టుకోవాలి. ఎవరి పరిసరాలు వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే హోమ్ కంపోస్టింగ్ కూడా, సో ఎక్కడైతే మనము ఇంట్రెస్ట్ ఉంటుందో హోమ్ కంపోస్టింగ్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో ఉంటుంది. కాబట్టి మన పరిసరాలు మనం క్లీన్గా పెట్టుకొని డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వవలసి ఉంటుంది. మన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మనందరికీ. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్యాక్స్ కలెక్షన్
ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, డ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చ్ 31 లోపల కట్టవలసి ఉంటుంది. ఎస్పెషలీ కలెక్టబుల్ డిమాండ్లోని ప్రాపర్టీ ట్యాక్స్ అయితే 32 crores, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 8 crores, వాటర్ ట్యాక్స్ 5 crores 50 lakhs, ఇంకా డ్యూస్ పెండింగ్ ఉన్నాయి. పబ్లిక్ ఎవరైతే ఇంకా కట్టవలసి ఉంటుందో ఇంట్రెస్ట్ వేవర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది. బట్ ఇంట్రెస్ట్ వేవర్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. కానీ మార్చ్ 31 లోపల ఎట్టి పరిస్థితుల్లో కట్టవలసి ఉంటుంది. కట్టని పక్షంలో వాటర్ సప్లై కనెక్షన్స్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు ఎవరైతే ఇంకా ట్యాక్స్ డ్యూస్ ఉందో ముందుకు వచ్చి అడ్మిన్ సెక్రటరీస్ ఆర్ఎస్ కూడా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కన్సల్ట్ అయ్యి కట్టవలసి ఉంటుంది. అలాగే శానిటేషన్ పరంగా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, జీవీపీస్ చెత్త కుప్పలు ఎత్తుకపోయినా, డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయలేకపోయినా, అండ్ ఇంజనీరింగ్ పరంగా యూడిఎస్ లీకేజెస్ ఉన్నా, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ కంట్రోల్ రూమ్ పెట్టాము. సో ఆ కంట్రోల్ రూమ్కి మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్ 0877 2256 766 and phone number 9000 822 909 9000 822 909. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్యామలారావుతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోర్టు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయంతో పాటు జీతం పెంపుపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈవోకు ఆదేశాలిచ్చారు. కొడంగల్, కరీంనగర్, ఉపమాక, అనకాపల్లి, కర్నూలు, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం తెలిపారు. శ్రీవారి అన్న ప్రసాదాలకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాసుబుక్కులను రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమలలోని వీఐపీ మరియు నాన్ వీఐపీ అతిథి గృహాలలో కొన్నింటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టేందుకు మరికొన్నింటిని ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో అలిపిరి వద్ద సైన్స్ సిటీ మరియు మ్యూజియం ఏర్పాటుకు గతంలో కేటాయించిన 20 ఎకరాల భూమి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో లైసెన్స్ లేని హ్యాకర్స్ ను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్య అసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయించినట్లు భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం 5:30 శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్చే అంశాన్ని పరిశీలనకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి 3 నెలలకు ఒకసారి సుపథం ద్వారా 6 టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కళాశాలలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు ₹1 కోటి మంజూరుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళితవాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయటం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాల్ని పునర్నిర్మించాలని కోరుతున్నాం. రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరియు హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ. రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి. వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టి చేసి దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, కానీ బోర్డు దృష్టికి వచ్చింది. వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి,
అనేది ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను. సోమవారం ఉదయం 8 గంటలకు తిరుపతి ఎస్వి వైద్య కళాశాల పల్మనాలజీ హెచ్ఓడి డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, తిరుపతి జిల్లా వైద్య అధికారి బాలకృష్ణ నాయక్, డాక్టర్ మధుసూదన్, ఎస్వీఆర్ఆర్ సూపరింటెండెంట్ పార్థసారథి తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీను ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సంవత్సరం టీబీ దినోత్సవం యొక్క ఆశయం టీబీని అంతం చేయగలం, మనం కమిట్, ఇన్వెస్ట్, డెలివర్ అందించే సేవలతో ఈ భారీ ర్యాలీ ఎస్వి వైద్య కళాశాల నుండి బయలుదేరి భువన విజయం ఆడిటోరియం వరకు నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 500 రూపాయలు పౌష్టికాహారం కొరకు మరియు ఉచిత మందులు ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సంవత్సర కాలంలో టీబీ వ్యాధి నివారణ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మరియు టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో ఎంపికైన పంచాయతీలకు అవార్డులను వచ్చిన అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. టీబీ పేషెంట్లకు ప్రోటీన్ కిట్లను, టీబీ ఛాంపియన్లకు బహుమతులను అందజేశారు. పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థులచే టీబీ అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛత సేవా సంస్థలు, పాత్రికేయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్, డాక్టర్ అనుపమ, డాక్టర్ ఉదయ్, పీజీ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, టీబీ విభాగ సిబ్బంది మరియు ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు టీమ్ చూస్తే ఏముంది అక్కడ మనకి? కమిట్మెంట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. టీబీని నిర్మూలన చేయడం చాలా ఈజీనే, కానీ మనం దాని గురించి కమిట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు టీబీ చాలా ప్రమాదకరంగా జబ్బు అయింది. తర్వాత దానికి మందులు వచ్చేసి టీబీ అనేది చాలా సింపుల్, దానికి మందులు వాడితే తగ్గిపోతుంది అనే ఆలోచన వచ్చి అందరూ టీబీ గురించి ఆలోచించడం మర్చిపోయారు. లేదా మందులు సరిగా క్రమంగా వాడకుండా టీబీని మళ్ళీ చాలా పెద్ద మహమ్మారి చేస్తున్నాం మనం. ఇప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఈరోజు, అంటే ఏ మందులు పనిచేయని టీబీ అనేది ఒకటి ఈరోజు తయారవుతూ ఉంది. దాన్ని అలాగే వదిలేస్తే అది కూడా ఎయిడ్స్ లాగే ఒక మహమ్మారిగా తయారై ప్రపంచాన్నంతా నాశనం చేసే అవకాశం ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మిత్ర బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 7వ తారీఖున తనపై జరిగిన భయంకరమైన దాడి నుంచి తనను కాపాడిన స్వామి పద్మములకు నమస్కరించాలని తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. అద్భుతమైన ఆశీర్వాదం స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించిందన్నారు. స్వామివారి హుండీ కానుకలను ఇతర కార్యక్రమాలకు వాడకుండా ఆధ్యాత్మిక విషయాలకు పెంపొందించే రీతిలో సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని సూచించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది. కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది. ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా, ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో, మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని
వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ స్వామివారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని పొందు. బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి భారతదేశానికి స్వాతంత్ర సాధనకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల రాజీలేని పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం అన్నారు. సోమవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సోమవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పి వెంకటరత్నం మాట్లాడుతూ, స్వాతంత్ర సాధన కోసం హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ పేరుతో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ పోరాటాలు చేశారని అన్నారు. స్వాతంత్ర సమర యోధులపై బ్రిటిష్ ప్రభుత్వం మారణకాండను వ్యతిరేకిస్తూ వారు చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. స్వాతంత్రం ద్వారా దేశంలో రాజకీయ అధికార మార్పిడి జరిగిందే తప్ప భగత్ సింగ్ ఆశయం మేరకు దోపిడీ లేని సమాజం అవతరించలేదన్నారు. నేటి మతోన్మాద దుశ్చర్యల పాలన అంతమయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పీడీఎస్యు జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ మాట్లాడుతూ, నేటి యువతరం 23 ఏళ్లకే పక్కదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేయటం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు. భగత్ సింగ్ నిరోచిత జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. భగత్ సింగ్ ఏ లక్ష్యంతో అయితే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ స్వాతంత్రం నేటికి అందలేదన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం పీడీఎస్యు రాజీలేని పోరాటాలను చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కన్వీనర్ లోకేశ్వర్, పీఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు సుజాత, అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఉరికమ్మం ఎక్కి భారత స్వాతంత్ర పోరాటానికి ఊపిరి రోజునటువంటి కామ్రేడ్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల యొక్క వాళ్ళ జీవితం శిరస్మరణీయమైనది. నిన్నటికి మార్చి 23వ తేదీ 1931వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం వదిలివేసింది. కేవలం ఈ దేశంలో అప్పటికే తీవ్ర స్థాయిలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటంలో వివిధ రకాల దారులున్న భగత్ సింగ్ ఆయన యొక్క సహచరులు హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ అనే దాన్ని ఏర్పాటు చేసుకుని తీవ్ర స్థాయిలో పోరాటం నడిపారు. చెవులు ఉండి వినలేనటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వినిపించే విధంగా పార్లమెంటులో పొగబాంబులు వేయడం ద్వారా ఈ దేశ స్వాతంత్రం యొక్క గర్జన వినిపించాలనే ఉద్దేశంతో వేశారు. ఆ సందర్భంగా అరెస్టు చేసినటువంటి భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురులు, ఆ తర్వాత లాలా లజపత్ రాయ్ని జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్యాకాండ, లాలా లజపత్ రాయ్ పైన జరిగినటువంటి లాఠీ చార్జ్తో ఆయన చనిపోవడం, ఆ కేసును కూడా వీళ్ళపైన ఇచ్చి ఆ సందర్భంగా సాండర్స్ అనే అతన్ని హత్య చేశారు. ఆ కేసుతో పాటు వీళ్ళ ముగ్గురికి జైలు శిక్షతో పాటు మరణ శిక్ష కూడా విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవ పోరాట యోధుడు, స్వతంత్ర యోధుడు కామ్రేడ్ భగత్ సింగ్, అలాగే రాజ్గురు, సుఖ్దేవ్ ఇప్పటికీ వాళ్ళ ప్రాణాలు అర్పించి 94 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇవాళ తిరుపతిలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అలాగే ఐఎఫ్టియు కార్యాలయం ముందు వాళ్ళ వర్ధంత సందర్భంగా వాళ్ళకి గట్టి నివాళులు అర్పించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల ఆసరాగా తీసుకోవాలి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో 23 సంవత్సరాలకే యువత తప్పుదావ పడతా ఉంది. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే, వీళ్ళ యొక్క అధికారాల కోసమే యువతని తప్పుదావ పట్టించే విధంగా వీళ్ళ యొక్క ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా వీళ్ళ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో కూడా పంపించి యువతని వీళ్ళ అడుగుజాడల్లో నడిచే విధంగా మార్చాలని చెప్పేసి కూడా మేము ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 59 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ఫోన్ ద్వారా 8 మంది తమ సమస్యలు తెలుపగా 51 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, కార్పొరేటర్ రాధాకృష్ణ పాల్గొని పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లు వెంటనే మంజూరు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టీటీడీ పరిపాలన భవనం పక్కన వేసిన రోడ్డును పూర్తిగా వేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కొరకు డబ్బులు కట్టామని డబ్బులు తిరిగి ఇప్పించాలని, పద్మావతి నగర్లో నీటి వసతి కల్పించాలని, తమ స్థలంలో నిర్మించుకున్న ప్రహరిని ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించాలని, తన భర్త మున్సిపల్ వాహనం ప్రమాదంలో మరణించారని తనకు న్యాయం చేయాలని, వినాయక స్వామి గుడి నిర్మాణం చేస్తుంటే ఆటంకం కలిగిస్తున్నారని, కొత్తపల్లి నలంద స్కూల్ ప్రాంగణాన్ని నలంద నగర్గా పేరు మార్చాలని, నగరంలో నీటి వ్యాపారం ఎక్కువ కావటంతో భూగర్భ జలాలు అడుగంటుకున్నాయని, వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి మరియు నాగభూషణం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కె రవి మనోహరాచారి మరియు నాగభూషణం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రానటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ రోజు 95 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ హేమంత్, సిఐలు శ్రీనివాస్, జయచంద్ర, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. మొగరాల వల్లివేడు రోడ్డుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మహర్దశ తెచ్చారు. మొగరాల వల్లివేడు రోడ్డు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మొగరాల వల్లివేడు సీసీ రోడ్డును సుమారు 7 కిలోమీటర్ల రోడ్డును 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో తిరుచనూరు గ్రామ పంచాయతీ ఆదాయం బాట పట్టింది. తిరుచనూరు గ్రామ పంచాయతీ టూరిస్టు బస్టాండ్ వేలంపాట ద్వారా 3,51,00,000 కోట్లు ఆదాయం సమకూరింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి తిరుచనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఈఓపీఆర్డి మాధురి ఆధ్వర్యంలో సీల్డ్ టెండర్లో 2 టెండర్లు, మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగ వేలంపాటలో 3 కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. క్రిత సంవత్సరంతో పోలిస్తే 50 లక్షలు అదనపు ఆదాయం పంచాయతీకి చేకూరిందని తెలిపారు. సీల్డ్ టెండర్లో 2,98,00,000 బి కిషోర్ రెడ్డి, 2,99,70,000 70,000 కె వెంకటేష్ కోట్ చేశారు. కాగా బహిరంగ వేలంలో 3,51,00,000 దక్కించుకున్నారు. సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీతో కలిపి 4,28,22,000 చెల్లించాలని ఈఓపీఆర్డి మాధురి తెలిపారు. ఈ వేలంపాటలో డివిజనల్ పంచాయతీ అధికారి సురేష్ నాయుడు, సిబ్బంది, తిరుచనూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ టూరిస్ట్ బస్ స్టాండ్ వేలంపాట ఈరోజు మనకి గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది. దీంట్లో మొదటగా 10 నుంచి 2 వరకు మనము సీల్డ్ టెండర్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో 2 పాల్గొన్నారు. 3 గంటల నుంచి బహిరంగ వేలం జరిగింది. దీంట్లో 3 పాల్గొన్నారు. బహిరంగ వేలంలో మనకి 3,51,00,000 ఫైనల్ ఫిగర్గా పరిగణించబడింది. సీల్ టెండర్స్ని దాని తరువాత మనం ఓపెన్ చేయగా 2,99,00,000 ఒకరు, 2,98,70,000 ఒకరు పాడడం జరిగింది. సీల్ టెండర్స్ ని బహిరంగ వేలంలో ఏదైతే హెచ్చుగా ఉంటుందో దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి బహిరంగ వేలంలో పాడిన 3,51,00,000 ఇది పాడింది కె వెంకటేష్ అయినా అతను సొంతం చేసుకున్నారు. ఇది ఈ బహిరంగ ఇప్పుడు ఈసారి మనం చూస్తే పోయిన ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మనం 51,00,000 అదనంగా మనకి ఈ పాట అనేది పెరిగింది. 51,00,000 అదనంగా మనకి గ్రామ పంచాయతీ రాబోతోంది. దీన్ని మేము అభివృద్ధికి బాగా ఉపయోగిస్తాము. థ్యాంక్ యూ. ఈ మనకి అత్యధిక పాట 3,51,00,000 నిర్ధారించబడింది.
దీనికి పాటదారుడు అదనంగా 18% జిఎస్టీ మరియు 2% టీసీఎస్, 2% స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మనకి హైయెస్ట్ పాటదారు అయిన కె వెంకటేష్ కట్టాల్సి ఉంటుంది. ఈరోజు తిరుచానూరు గ్రామం నందు చంద్రగిరి నియోజకవర్గంలో అతిపెద్ద పార్కింగ్ టెండర్, ఈ తిరుచానూరు పార్కింగ్ టెండర్ని ఈరోజు 3,51,00,000కి మేమైతే వాడుకోవడం జరిగింది. మీరు చూశారు ఈ ప్రభుత్వం మొత్తం ఎంత ప్రజాస్వామ్య బద్ధకంగా వెళ్తుందనేది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే ఇక్కడికి వేరెవరిని వేయనీయకుండా ఏకపక్షంగా జరిగిన టెండర్. శ్రీ పద్మావతి అమ్మవారి పార్కింగ్ వేలంలో ప్రతి సంవత్సరం జరిగేలాగానే ఈ సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదో చిన్నపాటి చెదురుముదురు సంఘటనలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా పార్టీ అధిష్టానం పెద్దలు పులివర్తి నాని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళగా అటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరపకండి, ఎందుకంటే వేలంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి అనేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా జనసేన నాయకులు వెంకటేష్ రాయల్ గారు 3,51,00,000కి పార్కింగ్ టెండర్ని దక్కించుకోవడం జరిగింది. గతంలో 5 ఏళ్లలో దగ్గరకు కూడా అవతల వాళ్ళని కూడా దగ్గరకు రానికుండా ఏకపక్షంగా పాట పాడుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ఆ విధంగా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎవరిని బెదిరించకుండా ఈరోజు ఇక్కడ వేలంపాట జరిగింది. మీరే చూస్తున్నారు, మీడియా మిత్రులందరూ సాక్ష్యం అనమాట. ఎందుకంటే అవతల వాళ్ళు వచ్చినారు, యువతల వాళ్ళు వచ్చినారు. పాట ఏమి ఇది ఎక్కడ ఏకపక్షంగా జరగలేదు, ఎవరిని బెదిరించలేదు, ప్రజాస్వామ్యయుతంగానే ఈ రోజు మేము పాట పాడాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మిత్ర బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు సుమన్ తెలిపారు. రాజకీయం, సినిమా, ప్రజలు క్షేమంగా ఉండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. హిందీ, తెలుగులో విడుదల కానున్న కాంతా అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. ధర్మస్థల నియోజకవర్గం అనే సినిమాలో మరో పాత్ర పోషిస్తున్నట్లు తెలిపిన ఆయన కన్నడ, మలయాళం సినిమాల్లో అనేక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని అన్నారు. ఇతర భాషల్లోని సినిమాలు నటిస్తూ చాలా బిజీగా ఉన్నారని అన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వంటి సినిమాలు నటించి దైవిక పాత్రలు పోషించినట్లు ఆయన తెలిపారు. తాను అనుకున్న దానికన్నా దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడని, ఇందుకు తన తల్లిదండ్రులు చేసిన పుణ్యమే కారణమన్నారు. మాకు ఈరోజు దర్శన అరేంజ్మెంట్స్ అంతా మా మిత్రుడు డాక్టర్ నారాయణ ఆయన తిరుపతి యూనివర్సిటీ నుంచి పాస్ అయిన మా చిన్న అభిమాని. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉగాది వస్తుంది. సో ఉగాది వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి రావడం జరిగింది. అలాగే మా మిత్రులందరూ బెంగళూరు నుంచి ఇండస్ట్రియలిస్ట్, డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు విఐపి అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళని పెట్టేవాం. అండ్ అంటే మెయిన్ ఏంటంటే మనకి ఉగాది అంటే తర్వాత అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఒక నూతన సంవత్సరం. సో గతంలో ఏం జరిగింది అనేది మర్చిపోయి ఇంకా ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి. అది ఏదైనా సరే, సినిమా ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరూ క్షేమంగా ఉండాలి. అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ అన్నీ బాగా ముందుకు వెళ్ళాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. సో అందరూ బాగుండాలి. ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు. అన్ని ఫ్యామిలీస్, మా అభిమానులు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ హిందీ, తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది. అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అన్న ఊర్లో జరిగింది. తెలుగు, కన్నడ దాంట్లో సత్యంగారు అబ్బాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్, ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను. ధర్మస్థల నియోజకవర్గం వాళ్ళు 3 సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం, ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్. తులు లాంగ్వేజ్లో కూడా ఒక పిక్చర్ నెత్తెరకెరె అనే ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను. సో పిక్చర్ చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను, వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను, బాగా తిరుగుతున్నాను. సో నాకు దేవుడిచ్చిన మీ అందరికీ తెలుసు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు, రామదాసుల రాముడికి ఇచ్చారు,
సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు. సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా నాకు దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా పుణ్యం. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం, ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను. మా వెంకటేశ్వర స్వామి మాకు ఏంటంటే ఆయన మా అంటే ఇంటి దేవత లాంటిది. ఏది జరిగినా నేను ఏది చెప్పినా అది అంతా ఆయనదే. చాలామంది ఉంటారు మెయిన్స్ అలా చెప్పారు మీరు ఇలా, అంతా ఆయన రూలు, ఆయన అంటే అంటారు కదా లీడర్ నోస్ ద వే గోస్ ద వే షోస్ ద వే అని. ఆయన ఏ దారి చూపిస్తున్నాడో ఆ దారి మీద నేను వెళ్తున్నాను. ఏ దాంట్లో నా ఏ రిగ్రెట్ లేదు. భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నాను, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నగిరి సబ్ డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి నిందితుల నుండి 2.35 కేజీల గంజాయి మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు నగిరి డీఎస్పీ మహమ్మద్ సయ్యద్ అజీజ్ వెల్లడించారు. ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు గంజాయి అక్రమ రవాణా మరియు అమ్మడం పైన ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ముఖ్యమైన ప్రదేశాలలో ప్రత్యేక బీట్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా గంజాయి సేవించే ప్రదేశాలు, నేరాలు ఎక్కువ జరిగే ప్రదేశాలలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్కి రాబడిన సమాచారం మేరకు మండల డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ మరియు పోలీసు సిబ్బందితో పాటు నగిరి తిరుత్తని మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న బీకేఆర్ పురం వద్ద మోటార్ సైకిల్ పెట్టుకుని గంజాయి అమ్ముతున్న బీకేఆర్ పురం గ్రామంలో నివాసం ఉంటున్న అబ్బాస్ మరియు ఓజికుప్పం గ్రామానికి చెందిన మోహన్లను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి 2.35 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాని విలువ సుమారు 32,000 ఉంటున్నట్లు తెలిపారు. అలాగే ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు గంజాయిని ఓజికుప్పం గ్రామానికి చెందిన 2 వ్యక్తుల వద్ద కొని అమ్ముతున్నట్లు తెలిసిందే. వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సిబ్బంది ఇంద్రకుమార్, గోపి, గజేంద్ర, రమేష్, పవన్ కళ్యాణ్ వారిని అభినందించారు. విద్యార్థులు మరియు యువత గంజాయి బారిన పడి జీవితాన్ని పాడు చేసుకోకుండా సామాజిక బాధ్యతగా గంజాయి రవాణా కలిగి ఉండటం, అమ్మడం, సేవించడం మొదలగు విషయాలను ప్రజలు పోలీసు వారికి తెలియజేసి గంజాయి నిర్మూలనకు సహకరించాల్సిందిగా కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో సోమవారం బాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పిహెచ్సి పరిధిలోని బాకాడు 1, గొల్లపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా మార్చి 25న వరగలి పిహెచ్సి పరిధిలోని లింగవరం, తమ్మినిపట్నం గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలిరెడ్డిపాలెం పిహెచ్సి వైద్య అధికారి డాక్టర్ రంగదీప్తి, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ చైతన్యబాను, సర్పంచ్ వెంకట్రమణమ్మ, ఉప సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారిని అహోబిలం మఠం 46వ జిఆర్ రంగనాథ యతీంద్ర మహాదేశికిన్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన అహోబిలం మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికిన్ కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ముందుగా ఆలయానికి చేరుకున్న మఠాధిపతికి ఆలయ అర్చకులు, అధికారులు సెటారి మర్యాదతో వేద మంత్రోచ్చరణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మఠాధిపతి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, సూపరింటెండెంట్ రమేష్, విఐ రాము, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సకాలంలో పన్నులు వసూలు చేయండి. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో నిలపండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. శ్రీవారి భక్తులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. టీటీడీ ఆస్తుల పరిరక్షణే ప్రథమ బాధ్యత. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు.
5258.68 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్ పేర్కొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ సందర్భంగా తిరుపతి ఎస్వి వైద్య కళాశాల హెచ్ఓడి డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో క్షయవ్యాధి అవగాహనపై మెగా ర్యాలీ. పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థులచే టీబీ అవగాహన ప్రోగ్రాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్. ఫిబ్రవరి 7వ తారీఖున తనపై జరిగిన దాడి నుంచి తనను కాపాడిన స్వామి పాద పద్మములకు నమస్కరించేందుకు వచ్చినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.